ఏపీలో ఉల్లి టమాటా పంటలు సాగు చేసిన రైతులు కన్నీళ్లు పర్యంతమవుతున్నారు. గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారు. పంట అమ్ముకోలేక మార్కెట్ యార్డుల్లో పడిగాపులు పడుతున్నారు. ఎంతకీ అమ్ముడవకపోవడంతో ఉల్లిపాయలు టమాటాలను రోడ్డుపై పారబోస్తున్నారు రైతులు. ఏపీలో కురిసిన భారీ వర్షాలకు ఉల్లిపాయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతంలో పండించిన ఉల్లిని స్థానిక మార్కెట్లలో అమ్ముకోలేకపోతున్నారు రైతులు. దీంతో సుదూర ప్రాంతమైన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్కు తరలిస్తున్నారు రైతులు. ఎంతో ఆశతో వచ్చిన ఉల్లి రైతుకు తాడేపల్లిగూడెంలో నిరాశ తప్పట్లేదు. తడిచిన ఉల్లిపాయలను కొనేందుకు వ్యాపారులు ముందుకు రావట్లేదు. క్వాలిటీ సరిగ్గా లేదనే సాకుతో ధర భారీగా తగ్గించేశారు. కిలో ఉల్లిపాయలను 6 రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు తాడేపల్లిగూడెం మార్కెట్లో. దీంతో పంట సాగుకు పెట్టిన పెట్టుబడి సైతం రావట్లేదని రైతులు వాపోతున్నారు. 3 రోజుల క్రితం తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డు వద్ద రోడ్డుపై ఉల్లిపాయలను పారబోసి రైతులు నిరసన తెలిపారు. ఆడ తీసుకునే వాళ్ళు కూడా అట్టే తీసుకుంటున్నారు, ఇక్కడ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మా తీసుకుంటున్నారు. ఎక్కువ ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ ఎక్కువైపోయి రైతుకు చాలా కుదేలైపోతున్నాడు. ఏది కూరగాయ అట్టినది, టమాటో ఏది తీసుకునే కూడా ప్రతి ఒక్క దాంట్లో అదే జరుగుతుంది. అది గవర్నమెంట్ స్పందించి అది బాగా చూసుకోవాలని కోరుతున్నాం. కడప నుంచి వచ్చాము ఉల్లిపాయలు ఎత్తుకొని. ఇక్కడ మార్కెట్ లేదు, మాకు లక్ష 50,000 పైన ఖర్చు వచ్చింది. రైతు చాలా డిమాండ్గా ఉన్నది. ఇక్కడ బాడిగ వస్తే వచ్చేది విధాకం లేదు. మాకు చాలా లాస్లో ఉన్నాం మేము రైతులము. మరో 3 రూపాయలు పెంచి కిలో ఉల్లి 9 రూపాయల చొప్పున వ్యాపారులు కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా అలా కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ సిద్ధపడట్లేదు. కలెక్టర్ జోక్యంతో 2 రోజులుగా 10 రూపాయలకు కాస్త అటు ఇటుగా ధర పలుకుతున్నా ఇంత తక్కువ ధరకు అమ్మితే తమకు గిట్టుబాటు కాదని వాపోతున్నారు రైతులు. నిల్వ సామర్థ్యం లేకపోవడంతో వచ్చిన ధరకే ఉల్లిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. రాయలసీమలో పంట కంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లిపాయలు ఎక్కువ క్వాలిటీగా ఉండడంతో ఏపీ రైతులకు ధర మరింతగా తగ్గించేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. కిలో ఉల్లికి కనీసం 15 నుంచి 20 రూపాయలు ఇస్తే తప్ప గిట్టుబాటు కాదంటున్నారు. టమాటా ధర కూడా భారీగా పతనమయ్యింది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటో ధరలు దారుణంగా పడిపోయాయి. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి టమాటో పండించిన రైతులు పత్తికొండ మార్కెట్లో రేటు చూసి ఆందోళన చెందుతున్నారు. కిలో టమాటో కేవలం 2 రూపాయలే పలకడంతో లబోదీబోమంటున్నారు. 1,000 రూపాయల పెట్టుబడి పెట్టి పంట పండిస్తే రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. టమాటోకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు ఆగ్రహించారు. తెచ్చిన టమాటోలను రోడ్డుపై పారబోసి కాళ్లతో తొక్కారు. మరికొందరు రైతులు రవాణా ఖర్చులు కూడా రావడం లేదని టమాటోలను మార్కెట్లోనే వదిలేసి వెళ్లిపోయారు.